రేపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి. చారిత్రాత్మక ఎన్నికలు జరిగాయన్న సిఎస్ రాజీవ్ కుమార్. తెలంగాణలో ఓట్ల లెక్కింపుకు 1855 టేబుళ్లు. 17 లోక్సభ నియోజకవర్గాలకు జరగనున్న కౌంటింగ్. ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్న మీనా. లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చేపట్టామని ఏపీ సీఈఓ. కంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు రంగం సిద్ధం. రేపు ఉదయం ప్రారంభం కానున్న లెక్కింపు ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ. ఎగ్జిట్ పోల్ విడుదలతో ఏపీ బీజేపీ కేడర్లో పెరిగిన జోష్. 2014 సీన్ రిపీట్ అవుతుందని బీజేపీ నేతల ఆశాభావం. వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం. పిన్నెల్లికి ఆంక్షలు విధించిన సుప్రీంకోర్టు. రేపు కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దని ఆదేశం. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జూలై 3 తేదీకి వాయిదా. సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై మరి కాసేపట్లో విచారణ. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఎల్లుండి వరకు తెలంగాణలోకి నైరుతి ప్రవేశించే ఛాన్స్. ఏపీలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. 6 జిల్లాలో వర్షాలు. మరో 5 రోజుల పాటు వర్ష సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సోనియాకు గుడి. 4 ఫీట్ల ఎత్తులో పాలరాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గ్రామస్తులు. మహారాష్ట్రకు తరలిస్తున్న పత్తి విత్తనాలు పట్టివేత. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకున్న పోలీసులు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో భారీగా కురుస్తున్న వర్షం. పిడుగుపడి అస్వస్థకు గురైన 2 వ్యక్తులు. పొంగుతున్న వాగులు. అనంతపురం జిల్లాలో భారీగా కురిసిన వర్షం. వరద నీటితో పొంగి పొర్లుతున్న వేదవతి హగారి నది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పటిష్టమైన భద్రత. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించామన్న డీఎస్పీ. మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి రేవణ్ణకు నోటీసులు. పోలీసుల గాలింపు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సిట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలోని త్రికూట దేవాలయంలో చోరీ. హుండీ పగలగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకున్న దుండగులు. అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు. కొనసాగుతున్న వరదలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు.